హాయ్ అండి. ముందు వీడియోలో నేనైతే మీకు బెస్ట్ హెయిర్ ప్యాక్ మంచి రిజల్ట్ ఉండేది చూపించాను కదా. ఇప్పుడు నేను మా పిల్లలు యూస్ చేసే హెయిర్ ఆయిల్ చూపిస్తున్నానండి. ఇదైతే మేము ట్రై చేసాము, చాలా బాగుంది. నేను ఇది 5 to 6 ఇయర్స్ అరౌండ్ మా చిన్న పాప పుట్టిన 6 months నుంచి హెయిర్ ఫాల్ ఉండడం వల్ల నేను స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా నాకు చాలా మంచి రిజల్ట్ ఉంది. దానికోసం అయితే నేను డీమార్ట్ నుంచి నిర్మల్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటాను. ఇది 1 లీటర్ బాటిల్ అండి. చాలా మంచిగా ప్యూర్గా మంచి స్మెల్, కోకోనట్ స్మెల్ వస్తుంది. ప్యూర్ ఆయిల్ అండి. ఈ ఆయిల్ని నేను ఒక స్టీల్ గిన్నెలో వేసి దానిలో ఆల్రెడీ నేను హెయిర్ ప్యాక్కి ఏదైతే మందారం ఆకులు, మందారం పువ్వులు, వేపాకు, కరేపాకు ఏవైతే తీసుకుంటానో సేమ్ అవన్నీ రుబ్బేసి, ఎల్లిపాయ రుబ్బి, మెంతులు ఇవన్నీ రుబ్బేసి ఈ ఆయిల్లో వేసి, ఆ ఆయిల్లో ఉన్న ఈ గ్రీన్ కలర్ పేస్ట్ మొత్తం మోస్ట్లీ బ్లాక్ అయ్యే వరకు కూడా బాయిల్ చేస్తే దానిలో ఉన్న వెట్ అంతా పోతుందండి. అంటే మనం పేస్ట్ చేసినప్పుడు కొంచెం పేస్ట్ లాగా వస్తుంది కదా, వాటర్ కంటెంట్ అంతా పోయి ప్యూర్ ఆయిల్ పైకి తేలుతుంది. ఆ ఆయిల్ని కొంచెం వడకట్టేసి ఇలా బాటిల్లో వేసి వాడతాము. ఇది మాకు 15 daysకి వస్తుంది, పిల్లలకి నాకు. సో దిస్ ఈజ్ వాట్ హెయిర్ ఆయిల్ నేను ప్రిపేర్ చేసుకునేది. చాలా బాగుంటుందండి. వేపాకు ఎందుకంటే మీకు ఒకవేళ డాండ్రఫ్ ఉన్నా, పేర్లు పడ్డా, నాకైతే 2 పిల్లలకి ఒకవేళ పేర్లు ఉన్నా అవన్నీ కంట్రోల్ అవుతుందని చెప్పి స్కూల్కి వెళ్తుంటారు కదండి, పిల్లలకి పేర్లు పడడం కామన్. సో వేపాకు ది స్మెల్ వల్ల, ఆ చేదు వల్ల, ఆ వగరు వల్ల పేర్లు అనేవి పడకుండా ఉంటాయి. సో నేనైతే ఈ హెయిర్ ఆయిల్ వాడతానండి. ఫస్ట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకొని దాన్ని కాచితే ఇలా ఈ కలర్ వస్తుంది. దీనిలో కావాలి అంటే మనం విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకొని కూడా ఆయిల్ మసాజ్ చేసుకోవచ్చు. నేను వేసుకుంటాను, పిల్లలకి వేయను విటమిన్ ఈ క్యాప్సూల్స్. అండ్ దాంతోపాటు నేను చేసుకునే ఈ హెయిర్ ప్యాక్ 15 daysకి ఒకసారి పెడతాను. ఈ హెయిర్ కేర్ ఉంటే హెయిర్కి మంచి హెల్దీ హెయిర్, లాంగ్ హెయిర్ అవుతుందండి. నేనైతే కట్ చేయించుకున్నాను టైం లేక, కానీ కట్ చేయించుకున్న హెల్దీగా అయితే ఉందండి. సో దిస్ ఈజ్ వాట్ అవర్ హెయిర్, వాట్ వీ యూజ్ ఫర్ ద హెయిర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.